నాకు 50 రూపాయలు పెరుగుదల. అబ్బా, ఈ దేశంలో ఒక్క మంచితనం తప్ప తక్కినవన్నీ పెరుగుతూనే పోతున్నాయమ్మా. నమస్కారం బాబు. ఓ మల్లయ్య రారు. అదే పిల్లలు కూడా తీసుకొచ్చావే. పార్వతి మల్లయ్య అయ్యా, బాగున్నావా? మీరుండగా మా బాబు గురించి ఆలోచనే ఉంది బాబు. అయ్యా, ఈ ఊళ్ళో గంగమ్మ తల్లి మీకోసం పుట్టింది. ఆవిడ సేవల కోసం మీరు పుట్టారు. మల్లయ్య నన్ను ఆపకండి. మిమ్మల్ని పొగడ్డానికి 1000 నోళ్లు చాలు. మహాతల్లి చనిపోయిన మీ మొదటి భార్య ఏ లోకాన్ని ఉన్నారో ఏమో, ఒక మగబిడ్డని ఇచ్చారు కదా, ఏ రెండో భార్య సాక్షాత్తు ఆవిడ అన్నపూర్ణమేనండి. ఇదిగో మల్లయ్య, ఇంతకీ నీకు కావాల్సింది ఇన్ని తిప్పలేను అనుకోండి, వాడి మాట అలా ఉంచండి. నా గుండెల్లో ఉన్నది ఏదో కక్కనివ్వండి. మీరేమిటి, మీ మంచితనం ఏమిటి, మీ గుణం ఏమిటి, మీ వంశం ఏమిటి, వాడేవిడండి ఎక్కడి నుంచో వలస వచ్చి ఈన మొక్కలు పిడక మొక్కలు అమ్ముకుని బాగుపడి వడ్డీ వ్యాపారం చేసుకున్న వాడు మీతోటి పోటీయా? వాడే సాగరయ్య. తరతరాలుగా ఈ గుడికి ధర్మకర్తలు మీరు కదా, ఇప్పుడు అది కొట్టేయాలని వాడు ఉద్దేశం అండి. అది నా బాధ. అంతే కదయ్యా, ఆకలి ఎక్కువైనప్పుడు కేకలు కూడా ఎక్కువ అవుతాయి, పైగా లోతులు గురించి. అరే సమయానికి వచ్చావే. ఎప్పుడున్నా వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి పలహారం అని, అలాగే ప్రసాదం సరిపోతుంది, లోపల తీసుకెళ్ళి భోజనం వడ్డించు. మీరు అటువంటిది ఏం పెట్టుకోకండి. పలహారం లేక చేస్తాను, భోజనం లేక చేస్తాను. మీరు కూడా పదినాడు భోంచేయండి. ఏందయ్యా ఆ బుర్రలో ఉన్నదే కాస్త తెలివి, దాన్ని మళ్ళీ దువ్వెత్తే గోకి బయట పడేస్తావు ఎందుకురా? అయ్యో, ఇదిగో ఈ మంట ఎత్తి చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఆ షాప్లో వేసుకుని ఆయన పేకట ఆడేవాళ్ళు వచ్చే టైం అయింది. అంతేగా నేల మీద ఆడినప్పుడు 5 50 సాపలేసాం 10 రాని ఆట ఆడికి 10 పైసలు ఇస్తే సాయంకాలం మాకే మిగులుతాయా? నీకు మిగలడం కోసమయ్యా నేను సాపలేసిందే. నువ్వు అటువంటి ఏం పెట్టుకోక రాని 10 పైసలు. అమ్మాయి పార్వతి, కాఫీ పెట్టరా అమ్మా. కాఫీ కావాల్సిన వాళ్ళు పాల లేకుండా ఇప్పుడు వచ్చే. ఏరా షావుకారు సాగరయ్య గారు నీతో మాట్లాడడానికి వచ్చారే. రండి. దండలయ్య గారు, ఏటి మేకలు కావాలా? కాదు చిలక, మేత కావాలి. ఏటయ్య గారు, మేకలను చూసిన తర్వాత తమరు కూడా మేక అయిపోయారు. తమలపాకు లాంటి నిన్ను చూసి నేను నిజంగా మేకనైపోయాను. ఏటయ్య గారు, ఏటా మాటలు? మాటలుగా చిలక, నిజం. నేను ఇంత దూరం వచ్చింది నీకోసమే. ఏటి? కోపడకు చిలక, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వడ్డీ కూడా తీసుకోను. చిలక నా మాట విను, నిన్ను శాశ్వతంగా ఉంచుకుంటాను. హాయ్ ఉంచుకుంటావా? ఇదిగో సాగరయ్య, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. నీకు నాకు మధ్య మర్యాదలేంటే. ఒరే జగ్గు, ఇదంతా తేలిగ్గా పడే రకంలా లేదే. మొదట్లో అట్టాగే ఉంటుందండి. అయినా ప్రేమించే దగ్గర కూడా మీరు వడ్డీ వసూలు చేసినట్టు మాట్లాడతా. అలవాటు అయిపోయిందిరా. మరి ఎట్లా మాట్లాడు? నేను చెప్తాగా. అరే, నువ్వెప్పుడు వచ్చావు? ఆ సాగరయ్య గారి ప్రేమాయణం సాకముందే వచ్చా. వచ్చిన వాడివి వాడిని 4 బాటకు ఎక్కడ దాక్కున్నావే? వాడిని చేత్తో కాదు, చెప్పు తీసుకుని కొడతా. వస్తున్నాడు. చిలక, ఏమనుకోకు, ఇందాక నేను చాలా తొందరపడ్డాను. మరేటి బాబు గారు, మనిద్దరి మధ్య 3వ మనిషి ఎందుకు చెప్పు? అందుకే పంపించేశానుగా. నీ మీద నాకు ఎన్నాళ్ళ నుంచో ఇది కానీ ఈనాటికి దొరికావు. చిలక, నీ సిగ్గు చూస్తుంటే నాకు ఎలాగో అయిపోతుంది. నాకు కూడా అంతే బాబు గారు, మీ మొగతనం చూస్తుంటే ఎలాగో అయిపోతుంది. నిజంగా? నిజంగా? అదేంటి బాబు గారు, ప్రేమించమంటే తేలు అంటారు. నీ ప్రేమ తట్టు బండలు తేలుకుంటుంది. ఇదిగో చెప్పు. బాబు గారు, అయ్యో కొట్టవయ్యా, నువ్వన్నా చెప్పు తీసుకుని కొట్టవయ్యా. కట్టమని మిమ్మల్ని చెప్పు. రాదయ్యా, తేలు కొట్టవయ్యా.
పార్వతి రే భద్రం, ఏమిట్రా ఇది? నిన్ను రే బసవయ్య, పొరపాటైపోయిందిరా. ఎక్కడ చెప్పకరా, పొరపాటైపోయిందా? ఏ పార్వతి, ఏమిటి? ట్రిప్ లేదు, ట్రిప్ లేదు. ఏమిట్రా ఇది? పొరపాటైపోయిందంటే ఊరికి ఎక్కడే పడతావు? మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. మధ్యలో ఏటా నువ్వెవరివి? నేనెవరినా? దాని అన్నాను రా. ఏ పార్వతి, ఇంటికి రా, నాన్న దగ్గర తెలుస్తాను. వీడెవరో నేనెవరో. అయ్యా, నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉంటే పారంభోగలేక నేను ఊరి మీదకి విడిచిపెట్టి చేపలను చుట్టుకుంటాను రా. నేను కుట్టడం మాని ఈ ప్యాకెట్ ఒకటి ఇంట్లో పెట్టి అడ్డమైన వాళ్ళిద్దరిని చేర్చావు. వాళ్ళేమో మన కొంప కేసులు పెడుతున్నారు. ఎవడా కొంపకి ఎసరు పెట్టేవాడు? కత్తిరించినట్టు కత్తిరించి పడేస్తాను. చెప్పు ఏమిటది? ఎవడా? నీ ముద్దుల కూతురు వస్తుందిగా, దాన్ని అడుగు. ఏమిటది? వాడు ఏదో కొంపకి ఎసరు అంటున్నాడు. ఏమిటది? మరేమో భద్రం. ఎవడా భద్రం? అదే నాన్న, స్వామి గారు అబ్బాయి. స్వామి గారు అబ్బాయి భద్రం? ఏంటి? నన్ను ప్రేమించాడు నాన్న, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. స్వామి గారు అబ్బాయి భద్రం నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నిజంగా నాన్న, నీ మీద వస్తున్నాన్నా? ఏరా పడుద్దాయి, అంత పెద్ద స్వామయ్య గారి ఇంటికి నీ చెల్లెలు కోడలు అవుతూ ఉంటే ఆహా అని సంతోషించక అలోని ఏడుస్తావేరా? ముందు పెళ్లి చేసుకోమని, తర్వాత వాళ్ళు ఇష్టపడిన తిరగమను. ఇప్పుడెందుకు మాటలు తైతక్కలు? అవును, ముందు పెళ్లి చేసుకోమా. అవన్నీ పెద్దవాళ్ళు, మీరు మాట్లాడుకోవచ్చు. ప్రేమ మాటలు నీ పని, పెళ్లి మాటలు మా పని. ఒరే, పెళ్లి చేయవలసింది మనమనే మాట నిజం కదా? ఏమిటి నిజం? అసలు వాడు నిజంగా దీన్ని పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఒకరి అమాయకుడివి. పసిబిడ్డ లేదు నీకంటే. చెక్కుల పక్షి, నువ్వు అటువంటి ఏం పెట్టుకోకరా. నేను ప్లాన్ వేశానంటే పెళ్లి బాధ్యాలు మోగవలసిందే. అమ్మాయి, నువ్వు వెళ్ళి పప్పు రూపాయి పప్పు వెళ్ళు. నేను వెళ్ళి కూరగాయలు కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో, స్వామయ్య గారు తోటకెళ్ళి ఒక పెద్ద అరటిగల ఎవరు తోడకుండా కొట్టుకొచ్చి చూస్తే చెప్పే. అటువంటిది ఏం పెట్టుకోవద్దు. వెళ్ళేది నేను కదా. ఏమిటమ్మా ఇది? పెద్దవాళ్ళు అలాగే వడ్డించమ్మా. అంతేమమ్మా, ఏం మొహమాట పడద్దు. ఇగో అమ్మమ్మకి చెప్పి నువ్వు ఊరుకునేవు. నువ్వు గాని మోయ ఉండే నాకు అక్కడ మొహమాటలే. లడ్డూలు, గోడలు ఇవన్నీ ఇవన్నీ మా పార్వతి చేసిందామమ్మా. ఇవన్నీ మా పార్వత వండిందా? అబ్బా అబ్బా అబ్బా, ఎంత అంటే నోట్లో స్వర్గం కనపడుతుంది ఆ అమ్మాయి. ఈ స్వర్గం రోజు పద్ధతి చేసుకోమ్మా. ఎక్కడ రాయి ఒట్టని నాకు వస్తా. మీరు ఎటువంటిది ఏం పెట్టుకోకండి. మా పార్వతిని మీ మనవడు భద్రానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే స్వర్గమే. నీ కూతురు నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటావా? ఎందుకు చేసుకోకూడదు? అసలు మా అయ్య నిన్ను వండానికి ఎందుకు పిలిచాడు తెలుసా? గాలిలు గుళ్ళు అవన్నీ ఎందుకు చేయించాడు తెలుసా? ఇంత దూరం వచ్చి దూరం వస్తున్నమాట. నన్నేం చేస్తావు? లేకపోతే లక్షలు వచ్చే కట్నం మనసు ఆడిపాడు అన్యాయం చేసుకుంటాడా? భద్రం భద్రమట భద్రం. ప్రేమ దోమ అన్నావే, ఇప్పుడేమైంది? నట్టేట కూర్చొని బేరమని ఏడు. నాన్న మోహం ఉట్టికెక్కలేదాను. స్వర్గానికి ఎగురుతామని ఆశపడి బోతా పడ్డావు. మమ్మల్ని అందరినీ జన్మలు చేసావు. అనుభవించవు స్వామి కొడుకు నా కూతురు ఇచ్చి చేస్తానని చెప్పి నీ కూతురు ఇచ్చేస్తావు. నాకేం తెలియదు బాబు, మీ పాదాల సాక్షి. మీకు నాకు తగు పెట్టి తమాషా చూడాలని సోమయ్య ఈ పని చేశారు బాబు. మీరు నమ్మారు. అయితే ఆ సోమయ్య అంతు తెలుసాలి. దానికి దారేమిటో నువ్వే చెప్పు. అలా అన్నారు, బాగుంది. మీరు దేవుళ్ళండి. మీరు దేవుడు, నేను భక్తుడిని. దేవుడు చెప్పినట్టు భక్తుడు చేస్తాడు. ఇందులో ఏముందండి? స్వామి పాడు మీ కూతురు అయితే నా కూతురు అయితే మీకు కావాల్సింది పెత్తనం, అంతే కదండి? అల్లుడు పిల్లకి తీసుకొచ్చి మీ చేతికి పట్టిస్తాను. స్వామయ్య ఇక శంకరగిరి మన్నాలు బట్టి పోవయ్య అంటాను. ఇక మీకు ఎదురేముందండి? ఇంకా చెరువుల్లో ఉందా? ఆకలి చంపేస్తుంటే ఆకలి చంపేస్తుంది. ఊరి మీదకి వెళ్ళి బలాదు తిరిగిరా, నేను ఉండి పెడుతూ ఉంటాను నీకు. బియ్యం నిండా రాళ్ళు కలిపారు దొంగనాయాళ్ళు. నువ్వు ఊతున్నావా లేకపోతే ఫ్లూట్ వాయిస్తున్నావా? ఫ్లూట్ ఊదు ఊదు ఊది నాకు ఊదిరిపోయింది. అందులో కిసాలు పోయకూడదా? ఆ కిసాలు ఎక్కడ ఉంది? పిడకల కాలం వచ్చేసింది. ఆహా, అయితే ఉండు, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటది?
అబ్బా నువ్వు పట్టుకో అయ్యా ఒట్టి అమ్మాయి నీకంటే కుర్రాన్నయ్య ఇది చెవులో పెట్టుకో గొట్ట నోట్లో పెట్టుకో నేను ఇక్కడ గాలి కొడతాను నోట్ నుంచి వదిలే బాగుందిరా నేను చెప్పలా ఇప్పుడు నేను బాగా వండి పెడతాను నువ్వు తిను నీళ్ళు ఎక్కడ నీళ్ళేసావా నాకేం తెలుసు నీళ్ళు ఎక్కడ కొండెందుకు పెట్టావు నువ్వు ఏంటది ఏంటయ్యా అన్ని తెలియదు అనుకున్నావా నీకే పెద్ద తెలుసు నాకు తెలియదు పెద్ద వంట పెద్ద చేసాడు మనగాడు ఇదిగో నీ వంట వద్దు నీ సాగే వద్దు నీకు హాయిగా వెళ్ళి నా కూతురు తింటాను అమ్మా నీకే ఉంది ఇల్లు మాకు లేదా ఇల్లు మాకు ఉన్నాయి బోర్డు ఇల్లు చెప్పనా పులి వేషం వేసినట్టు పులి వేషం వేసి అదృష్టం కూడా బాబు పిల్లి వేషం ఇంట్లో ఆడదిక్కు లేక పొయ్యిలో పిల్లి కూడా కలర్సం లేదు నేనే పిల్లినయ్యి ఆకలితో ఆవురావురమంటూ ఇక్కడ తచ్చాను నా కర్మ అనుకోవాల్సిన అవసరం ఉందయ్యా మా ఇంట్లో కొంచెం చేస్తాను ఈ వేళకి మరి రేపటి నుంచి నా బతికేమిటి ఉక్కు పెళ్లి చేసి కోడలింటికి తెచ్చుకుంటే సరే సర్లే అండి ఆ చవటకో పెళ్లి ఆడుకో పెళ్ళం అది నాకు కోడలు అది నాకు వండి పెట్టడం నేను తిండవను ఇవన్నీ జరిగి వచ్చేయం కాదు ఓన్లేండి మావయ్య మా ఇంట్లోనే ఉండిపోండి ఆ మాట నువ్వు అమ్మ బాగానే ఉందమ్మా మరి మా అమ్మాయి అంటే ఒకటి నేనంటే ఒకటినట్టయ్యా అలాగే అబ్బా ధర్మ ప్రభువులు వాడు ఉన్నారు సాగలే పెడక ముక్కలను ఇన ముక్కలు అమ్ముకుని అమ్మా ఇక వచ్చే చేద్దు పని పాట లేకుండా ఊరెంబడ తిరిగి వస్తే ఇక్కడ తేరగా తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అందుకని నన్ను ఏం చేయమంటావే చిలక మేకలు కాచుకురాయాలక మేకలా అవును వాటి కాపలా ఉండేది కుక్క అదేమైంది నువ్వు వచ్చావుగా అది పోద్ది అమ్మాయి అమ్మాయి వీడు చూడవే పని పాట లేకుండా గొర్రెలు కాచేదాని ఇంట్లో అడ్డగాడిదే పడుంటున్నాడు అడ్డగాడిదే అయ్యా పని పాట లేని వాళ్ళంతా అడ్డగాడిదలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి 1 2 3 4 రే నువ్వు దాని వెంటబడి ఇలా తిరుగుతుంటే మన వంశం పరువు మర్యాద ఏం కావాలి పరువు మర్యాద అవి మన తాతల నాటి లేవే అవి ఏమన్నా ఉంటే స్వామి గారికి ఉన్నాయి అంటే నాకు ఏమీ లేవంట ఉన్నాయి పారేసిన పేక ముక్కలు చిరిగిపోయిన సింకి చేపలే మల్లయ్య తొందర పడక మల్లయ్య ఇదో చూడు పోట్ల బట్టుకు ముక్కు తాడేసినట్టుగా వీడికి పిల్లలు ముడెట్టేసామంటే మన మాట అంటాను సర్లే నాకే పెళ్లి కాలేదు మరి నేనెలా పుట్టాను నోర్మోయ్ వీళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను నాకే పిల్లనిచ్చే దిక్కు లేదు కానీ ఏదో మొఖానికి ఎవరిస్తాడు మా పెద్ద అద్దగాడేనా మల్లయ్య ఇదిగో పిల్ల మీద పోటాడుకోకుండా నా మాట అంటారా లేదా వింటాను ఏంటి చెప్పు చూడు మరైతే ఈ గంగను ముడెట్టేసి ఈ సంగతి స్వామికి తెలిస్తే నా డొక్క దించేస్తాడు ఏటట్ట భయపడతావు నీ కూతురు తన కొడుకు చేసుకోలే అట్టగే ఇది అదేమన్నా పరాయుడా తన కొడుకు బావమరిది పైగా ఇప్పుడు స్వామి ఊళ్ళో లేడుగా వచ్చేలాగా నయ్యానో భయా గంటకేమన్నా ముడుముడు ఏం చేసేద్దాం పెళ్ళంటే మాటలా మేడాలు తాళాలు పిచ్చుకోయ్యా పళ్ళెం మోగించి పసుపు తాడి కట్టించామే అనుకో ఆ స్వామి ఎత్తు కూతురు మేడ తాడి చెప్తాడా ఒక ఆయన చెప్పాడు అనుకున్నా నువ్వు ఆడి మొఖానే వస్తారు సరే అమ్మాయి వెళ్ళి గంగ తీసుకురా అయ్యా వద్దయ్యా నేను గంగను పెళ్లి చేసుకోను ఏమిటమ్మా ఏమిటి అమ్మాయి రానంటుంటే ఎందుకు రాదు నేనేమన్నా తీసుకువెళ్ళి పుల్లు అట్లా వేస్తావా అట్లే పిల్ల రాగానే 3 ముళ్ళేసి అమ్మాయి తీసుకురండి ఏది సావు మేళ నీకు దండ పెడతాను వద్దు పెద్దయ్యా ఒకళ్ళు కట్టబడి ఇంకోటి వద్దని మధ్య సావరా లేదు కట్టు వద్దు నాకు వద్దు తొలిరే తొలి చిలక 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 తిరగలే ఎట్లా ఉన్నానయ్యా చందమామరాగా ముద్దొస్తుంటది నా పండు నా పండు హాయ్ 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 ఏంటి కథ కథ ఇక్కడ కాదు అక్కడిదా చెప్తా ఏందయ్యా పోటాటకు పోయేటట్టు పోట్లాట కాదే ఇది ఆట్లాట అబ్బా మన మంచానికి పూలతోనూ పండ్లతోనూ సోకేసాను చూడు చూస్తే అద్దరిపోతావు కమ్మని వస్తున్న ఆ పూల వాసనతో ఆ మంచాల మీద కూర్చొని మనం ఒకరినొకరు చూసుకుంటుంటే అబ్బా మతిలో మతుండదు
ఎంత బాగుందా ఎస్ ఇదంతా నీ చెప్తే బాగుండదు వచ్చి చూడు చిత్తైపోతావు అబ్బా, దా. సిగ్గెందుకు చూసావా ఏర్పాటు ఎలా ఉంది ఏయ్! అయ్యో 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 మన మొదటి రాత్రి ఎంతో ముచ్చటగా ఉండాలని పూలతో పండ్లతో కట్టాను అన్ని పొట్టలు పెట్టుకున్నాయి తిని మీకోసమే కట్టాను ఏమిటిదా అవును మొదటి రాత్రి మనకా మేకలకా పాడు మేకలు దరిద్ర మేకలు చెత్త చెత్త చేసి వదిలిపెట్టాయి చంపి ఫాలో ఉండాలి నా మేకలు ఏమన్నా అన్నా ఉంటే నీతో కాపురంటే చిలక చిలక అంత మాటనికి నీకోసమే కదే ఇల్లు అయ్యని వదిలిపెట్టొచ్చాను బంగారు చిలక కూర్చో అయ్యో కూర్చోబుద్ధి కూడా కావడం లేదే ఆ? 4 కర్రలు మాత్రం మిగిల్చి అవును మొదటి రాత్రి ఎట్లాగా బాగా గడిపేది ఇవన్నీ లేకపోతే గడవదా ఆ, అదే గడుస్తుంది తలుపుయా ఏం పర్లేదు ఉన్ని. ఏందయ్యా ఇది ఇది మొదటి రాత్రి